అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. గత 62 టాపిక్స్ నుంచి ఒక టాపిక్ మేము చెప్పుకుంటున్నాం. ఈరోజు 63వ టాపిక్. ఏమిటంటే ఇది విగ్రహారాధన. పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల్లో విగ్రహారాధన వద్దు, ఆత్మారాధనే చేయాలి, సత్యారాధనే చేయాలి అని చెప్పడం జరిగింది. దీని మీద ఇన్ని రకాలుగా చెప్పుకుంటున్నాం. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎంత తెలుసుకున్నా ఇంకా ఇది సార్ చెప్పినటువంటి మాటలు అర్థం కావు. అర్థమవుతే కానీ ఆచరణలో మార్పు రాదు. ఇది అర్థం చేసుకోవడం కోసమే ఇన్ని రకాలుగా ఇన్ని టాపిక్లు చెప్పుకున్నాం. ఇంకా మరికొన్ని టాపిక్లు చెప్పుకుందాం, అవసరం. ఈ మార్పు వస్తే మీరు ధన్యులైనట్టే. మాంసం మానేస్తే మీరు సగం సక్సెస్ అయినట్టే. లైఫ్లో సగం సక్సెస్ అయినట్టే. అలాగే విగ్రహారాధన మానేయగలిగితే మీరు చాలా గొప్ప మార్పులు తెచ్చుకోగలుగుతారు మీలో. ఇంకా మిగిలినవన్నీ ఆటోమేటిక్గా మీకే వచ్చేస్తాయి. చాలా ముఖ్యమైన పాయింట్లే చెప్పారు. ఈ 2 పాయింట్లు సార్ చెప్పింది. హింసా చూడు అంటే మాంసం మానేయి, హంస పకడు అంటే ఆత్మని పట్టుకో. 2 పాయింట్లు చూసుకోండి. ఈ రెండిటి ద్వారా అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ 50% మాంసాహారం మానాలి, ఓ 50% విగ్రహారాధన మానాలి. 50% సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి, 50% ఆత్మను ఆశ్రయించాలి. ఇది ఇక్కడ ఉన్న సీక్రెట్. ఇంకేమి లేదన్నారు ఆయన. ఈ 2. ఓ సందర్భంలో పత్రి గారు ఏం చెప్పారంటే, నేను 1,00,000 పుస్తకాలు చదివాను. ఈ 1,00,000 పుస్తకాలు ఒక మిక్సీలో వేశాను నేను. మిక్సీలో వేస్తే దాంట్లోంచి సారం వచ్చింది. ఏమిటంటే ఆ సారం ఈ 2 వాక్యాలు. ఏమిటంటే హింసా చూడు, హంసా పకడు. అంటే హింసకు కారణమైనటువంటి, జీవుల హింసకు కారణమైనటువంటి మాంసాన్ని మానాలి. అలాగే హంసా పకడు అంటే అసత్యమైనటువంటి ఆ విగ్రహారాధన వదిలి సత్యమైనటువంటి ఆత్మను ఆశ్రయించాలి. ఇంకేం లేదు, తిరుగులేదు అన్నాడు ఆయన. నీకున్న అన్ని సమస్యలకు పరిష్కారం ఇదే, అన్ని లాభాలకు మూలం ఇదే అని చెప్పాడు ఆయన. నేను 15 ఏళ్ల క్రితం, 16 ఏళ్ల క్రితం ఈ పుస్తకాలు రాయడం మొదలెట్టాను. అన్ని ఊళ్ళు తిరిగేవాడిని. అది తిరిగేటప్పుడు అన్ని చోట్ల చూస్తే ఆ క్లాసుల్లో రకరకాల సమస్యల గురించి అడిగేవారు. అప్పుడు నాకు అర్థమైంది, అరే లోకంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇన్ని బాధలు ఉన్నాయా, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా,
ఒక్కొక్కళ్ళకి ఇన్ని కష్టాలు ఉన్నాయా అన్నది అవగాహన వచ్చింది. నేను ముఖ్యంగా అప్పుడు ఏం ఆలోచించేవాడినంటే, అసలు వీటికి కారణం ఏంటి అని ఆలోచించేవాడిని. ఇందులోంచి ఎలా బయటపడడం కాదు. ఈ కష్టాల్లోంచి ఎలా బయటపడాలి అన్న దాని మీద నేను దృష్టి పెట్టల ఎక్కువ. దీనికి కారణం ఏంటి అని ఆలోచించాను. మెల్లిమెల్లిగా మూలాల్లోకి వెళ్ళినప్పుడు, ఆ కారణం గురించి మూలాల్లోకి వెళ్ళినప్పుడు, ఆ కారణం తెలిసేది. అప్పుడు కారణం తెలిసాక పరిష్కారం ఈజీగా దొరుకుతుంది. అలా కారణం దగ్గరికెళ్ళిన తర్వాత పరిష్కారం చూస్తే చివరికి ఈ రెండే వచ్చేవి. పరిష్కారం. హింస చూడు, హంస పకడు. జీవహింస అంటే మాంసభక్షణం మానాలి. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. అంటే దైవాన్ని ఆశ్రయించాలి. సత్యమైన దైవాన్ని ఆశ్రయించాలి అన్నదే తెలిసింది. మీరు నా పుస్తకాలన్నీ చదవండి. ఖచ్చితంగా చివరికి ఎక్కడికి వస్తుందంటే ఈ 2 వాక్యాల దగ్గరికే వస్తది. ఇక దేనికైనా పరిష్కారం ఈ రెండే. అలాగే నేను పత్రి గారి మరి అందరిని ఇంటర్వ్యూలు చేసేవారు. క్వెషన్స్, ఆన్సర్స్ ఇయన్నీ ఉండేవి. ప్రశ్నలు అడగడం, ఈ సమాధానం చెప్పడం. విద్యార్థులు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, మేధావులు అవనివ్వండి, రిపోర్టర్స్ అవనివ్వండి, ఎవరు ఏ ప్రశ్న అడిగినా చివరికి ఆయన ఏం చెప్పేవారంటే, ఈ రెండే చెప్పేవారు. హింస వదలాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. చూసేవాడికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అన్నిటికీ అదే సమాధానం చెప్తున్నాడేంటి అని. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యతో ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన ఒక్క మాటే చెప్పేవాడు. నువ్వెవరో తెలుసుకో అన్నవాడు. ఇప్పుడు పత్రికారు ఏం చెప్తున్నారు అంటే, ఆయన నువ్వెవరో తెలుసుకోని క్వశ్చన్ వేసి వదిలేశాడు ఆయన. దానికి ఆన్సర్ చెప్పాడు ఆయన. దాన్ని ఎలా ఆచరణలోకి తెచ్చుకోవాలో చెప్పాడు. నువ్వు తెలుసుకున్నావు, అది ఆచరణలోకి ఎలా వస్తుంది అంటే, దీని వల్లే వస్తుంది. ఈ రెండిటి వల్లే. దాని తర్వాత స్టెప్ ఇప్పుడు పత్రి గారు చెప్పారు. చాలా మందికి తెలుసు నువ్వెవరో అంటే. కానీ అది అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి ఎలా వస్తుంది అంటే ఈ 2 పాయింట్ల వల్లే. ఇంకెంతకన్నా దారి లేదు. అంచేత మరి ఈ మాటల్లో ఎంతో అర్థం ఉంది. ఇప్పుడు మాంసం మానమంటే చాలా మంది కొంత అర్థం చేసుకొని మానేస్తున్నారు. కానీ విగ్రహారాధన కొనసాగిస్తున్నారు. కారణం ఏంటంటే అది అర్థం కాలేదు ఎవరికి. ఎందుకు మానాలి? దైవాన్ని వదిలేయమంటారేంటి? పూర్వకాలం నుంచి వచ్చింది. ఎందుకొచ్చింది? గుళ్ళన్నీ ఎందుకు కట్టారు? పెద్ద పెద్ద పండితులే చెప్తున్నారు కదా! వాళ్ళు చేయగలిగింది మనం చేస్తే ఏంటి? ఎక్కడ చూసినా మొత్తం మీద విగ్రహారాధన చేసేవాళ్ళు ఎక్కువున్నారు కదా! భారతదేశం అంతా వాళ్ళే కదా! ఈయన ఎలా చెప్తారేంటి? ఎప్పటినుంచో ఆచారంగా వచ్చింది. ఇది మానేస్తే ఏమవుతుంది? పోలే నేనేదైనా మానేస్తాను.
మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళతో గొడవలు కదా, మరి ఎలాగా? ఇలా నానా రకాలుగా కింద మీద పడేవాళ్ళు ఉన్నారు. అందుకోసమే ఇది ఇన్ని టాపిక్‌లు చెప్పడానికి. ఈ జీవహింస గురించి కూడా, మాంసభక్షణ మానడం గురించి కూడా నేను 9 టాపిక్‌లు చెప్పానండి. ఏమిటంటే ఆ టాపిక్‌లు, ఎవరైనా సరే మాంసం గురించి రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటే, మీరంతా మాస్టర్‌లే కాబట్టి చెప్తున్న మెడిటేటర్లు కాదు. మిమ్మల్ని మాస్టర్‌లనే సంబోధిస్తాను నేను. మన జూమ్‌లోకి వచ్చే వాళ్ళంతా మాస్టర్‌లే. నేను ఖచ్చితంగా చెప్పగలను. మెడిటేటర్స్ కాదు. మనం అన్నిటి మీద అవగాహన కలిగి ఉండాలి. ప్రతి టాపిక్ మీద, ప్రతి దాని మీద. మనం బయటికెళ్ళినప్పుడు ఏ ప్రశ్నలొస్తాయి. ఈ మాంసాహారం గురించి మనం చెప్తే, వాడి మంచి కోసం చెప్తున్నాం. ఎంత నష్టమో మనకు తెలుసు, ఆడికి తెలీదు. అది తెలుసుకొని మనం చెప్తూ ఉంటే, వాళ్ళు మనల్ని ఎటకారమాడతారు, దెబ్బలాడతారు, రకరకాల ప్రశ్నలేస్తారు. వాళ్ళకి తగ్గ సమాధానం చెప్తే అర్థం చేసుకొని ఆచరిస్తారు. వాళ్ళకి తగ్గ సంతృప్తికరమైన సమాధానం మనం చెప్పకపోతే మనల్నే ఆక్షేపిస్తారు. అంచేత మాస్టర్ అన్నవాడు అన్నిటి మీద అవగాహన కావాలి. ఏ ప్రశ్న అడిగినా కూడా. మనం తినకపోతే అయి పెరిగిపోవా అంటాడు. అసలు భగవంతుడు ఆ కోళ్ళను పుట్టించింది మన కోసమే కదా అంటాడు. తోటకూరలో ప్రాణం లేదా అంటాడు. కోడిగుడ్డు శాకాహారమే అంట కదా, మేధావులు చెప్తున్నారు కదా అంటాడు. కోడిగుడ్డు పిల్లవుతుందిరా అంటే, బాయిలర్ కోడి ఉంది. అదేం పిల్లలవ్వదు కదా, అది తినొచ్చు కదా అంటాడు. ఇలాగా ఒకటి కాదు, ఎన్ని ప్రశ్నలేస్తారు, ఆశ్చర్యం గొలిపే ప్రశ్నలేస్తారు. మరి అందరూ ఎందుకు తింటున్నారు? అది బలం కాదు కదా! అది తినపోతే ఏం పని చేయలేరంట కదా! ఇలాగ మాంసాహారం గురించి ఎన్నో ప్రశ్నలేస్తారు. మరి ఇన్ని వాటికి మనం సమాధానం చెప్పగలిగితే వారు మానతారు. కరెక్టే అనుకుంటూ. కొంతమంది మనం చెప్పినా కూడా వినరు. కొంతమంది చెప్పగలిగితే అర్థం చేసుకొని మానేస్తారు. రకాలున్నారు ఇందులో. చేత మనం దాని మీద తెలుసుకోవాలి. అందుకే నేను దాని మీదే 9 టాపిక్‌లు చెప్పాను. ఏమిటంటే ఆ 9 టాపిక్‌లు, దేవుడికి దయ లేదా? దేవుడి దయ కలగాలంటే ఈ 9 టాపిక్‌లు ఇవి వినండి. ఇంకెవడైనా సరే అడిగితే వాళ్ళ వాట్సాప్‌లో ఈ లింక్ పంపేయండి. నేను మాంసాహారం గురించి నన్ను అడుగుతున్నావు కాబట్టి నువ్వు ఇన్న తర్వాత నాతో మాట్లాడు అనండి. ఇంక ఆడికి మతి పోతుంది. అంగీకరించి తీరవలసిందే. మనమేం కష్టపడక్కర్ల. విగ్రహారాధన గురించి అడిగితే ఈ 60 దాటిన టాపిక్‌లు వాటిని చూపిస్తే ఇందులో ఏయి చదివినా విన్నా సరిపోతుంది ఆవిడకి. కొంచెం బుర్రున్నవాడవుతే 60 ఎక్కలా. ఏ టాపిక్‌లు విన్నా వాళ్ళలో మార్పొచ్చేస్తది. అంచేత అది. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే విగ్రహారాధన గురించే. మనం ఇంతకు ముందు
షోడశోపచార పూజ గురించి చెప్పుకున్నాం. 16 రకాల ఉపచారాలతో చేసేటువంటి దాన్ని షోడశోపచార పూజ అంటే 16 రకాల ఉపచారాలు. బాగా విశ్లేషించుకున్నాం ఒక్కొక్క ఉపచారాన్ని మనం చూసుకుంటూ. ఆవాహనం, అర్ఘ్యం, పాద్యం, ఆసనం, స్నానం, వస్త్రం, ఇలాగ వరుసపెట్టి అన్నీ. అంతటి గొప్పవాడైన భగవంతుడికి ఇచ్చే ఈ అల్పమైన ఉపచారాలు ఆయనకి ఎలా సంతృప్తినిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తాయి అని చెప్పుకున్నాం. వీటి వల్ల ఆయన సంతృప్తి పడ్డు, సంతోషించడు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఈ ఉపచారాల ద్వారా ఆయన సంతోషపరిస్తే ఆయన మన కోరికలు తీరుస్తాడు అని. అది దాని ఉద్దేశం. మరి ఈ అల్పమైనవి మనం చేయడం వల్ల నిజంగా ఆయన సంతోషిస్తాడా అన్నది చూస్తే ఆయనకి ఏమీ సరిపోవు. మీ ఇంటికి ఒక అతిథి వచ్చాడు మంచి ఆకలి మీద. ఓ చెంచాడు స్వీటు చేసుకున్నారు మీరు, చక్కెర పొంగలి. ఓ చెంచాడు తీసి ఆయనకి ఇచ్చారు. సరిపోతుందండి? ఆడు కడుపు నిండిపోతుందా? అలాగే అటువంటి భగవంతుడికి అక్షంతలు కలిపి అన్నిటికీ అది సరిపెట్టుకో అని చెప్పి మనం చెప్తే సరిపెట్టుకుంటాడా? ఆయన సంతృప్తి పడతాడా? సంతోషిస్తాడా? మన కోరికలు తీరుస్తాడా అని చెప్పుకున్నాం ఈ షోడశోపచార పూజ. ఇన్ని రకాల ఉపచారాలు చేయరు. ఇప్పుడు పూజ అంటే ఏదో ఎవరికి తోచింది అది చేస్తున్నాడు. కానీ 16 రకాల ఉపచారాలు చేసినా కూడా నిజంగా ఆయన సంతృప్తి పరచగలమా అని ఆలోచిస్తే ఏమీ లాభం లేదన్నది మనం తెలుసుకున్నాం. భగవంతుడు సంతృప్తి చెందడు అని తెలుసుకున్నాం. సరే, భగవంతుని కాసేపు పక్కన పెడదాం. మీ ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఎవరు ఆధారం అంటే పిల్లలే ఆధారం. ఆ తల్లిదండ్రులిద్దరికీ 2 కొడుకులు ఉన్నారు. వాడు చూస్తేనే వీళ్ళకి ఆధారం. ఆ పెద్ద కొడుకు ఏంటంటే వాళ్ళంటే ఏదో గౌరవము, ఇష్టం. అటువంటి వాళ్ళకి పూజ చేస్తే చాలా సంతృప్తి పడతారు అని చెప్పి, సంతోషిస్తారని చెప్పి పొద్దున్నే లేచి పెద్ద కొడుకు వీడికి ఏదైనా పని ఉంటే 4 గంటలకి లేపేస్తాడు ఆ తల్లిదండ్రుల్ని. రేపు మాకు బద్ధకంగా ఉందిరా, లేవలేకపోతున్నాం రా, కాసేపు ఆగరా అంటే అదేం కుదరదు, నేను వెళ్ళిపోవాలి, నా పని పూర్తి చేసి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టేస్తాడు. కూర్చోబెట్టి ఇవన్నీ చేస్తాడు. ఏమిటి? పసుపు వేస్తాడు, అక్కడ కాళ్ళ దగ్గర వేయడు, మీదే వేస్తాడు. కుంకుమ వేసేస్తాడు, అక్షంతలు వేసేస్తాడు. ఆడు తెచ్చే పువ్వులు ఏవో కోసుకొస్తాడు. ఆ పువ్వుల్లో చీమలు ఉన్నాయి, ఏమో కూడా చూడు, పురుగులు ఉన్నాయి కూడా. అవి పట్టుకెళ్ళి ఆ తల్లి మీద తండ్రి మీద వేసేస్తాడు. అవన్నీ కుట్టేసినా కూడా వీడికి అనవసరం. చేసానా లేదా, పువ్వులు వేసానా లేదా.
అని చెప్పి అవి వేసేస్తాడు. అలాగే అగరత్తులు వెలిగించి అలా మొహం మీద తిప్పేస్తాడు. ఆడి కళ్ళు మండిపోతూ ఉంటాయి. వీడికి అనవసరం, చేశానా లేదా పూజ. అలాగే హార్తకర్పూరం వెలిగించేసి అది ఎంత వేడైనా సరే ఇలా దగ్గర పెట్టి తిప్పేస్తాడు. వాళ్ళు ఎంత నరకం ఉన్నా సరే వీడు ఎండో, అది చాలా పవిత్రమైన పని అనుకుంటాడు. ఆఖరిలో ఆ ప్రసాదం అలా చూపెట్టి ఇలా తీసేస్తాడు. అయిపోయిన తర్వాత ఆడు పని చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అయిపోయిందిగా పూజ, తల్లిదండ్రులకు పూజ చేశాను అని చెప్పి వాడు ఎంతో సంతృప్తి చెందుతాడు. నేను కాబట్టి వాళ్ళకి చేస్తున్నాను పూజ, ఎవరు చేస్తున్నారు పూజ అని ఆడు వంక చూస్తున్నాడు. కానీ వీడు చేసిన పూజ నిజంగా వాళ్ళు సంతృప్తి పడ్డారా, సంతోషపడ్డారా అన్నది ఆలోచించట్లేదు. వాళ్ళ పక్క నుంచి చూడట్లా, తన వైపు నుంచి చూసుకుంటున్నాడు. నేను పూజ చేశాను అని చెప్పి. అది చూడండి, కొంచెం ఆలోచించండి. ఇలాంటి పూజతో ఆ వృద్ధ తల్లిదండ్రులు సంతోషించగలరా, సంతృప్తి చెందుతారా? ఖచ్చితంగా లేదు అని చెప్తాం. కానీ రెండో కొడుకున్నాడు. వాడేం చేస్తాడంటే పూజ చేయడు. వాళ్ళకి కావలసిన సేవ చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరికి స్నానం చేయిస్తాడు, మంచి బట్టలు కడతాడు. తర్వాత వాళ్ళకి కావలసినటువంటి ఆ టిఫిన్ తీసుకొచ్చి ఆ టిఫిన్ అది పెడతాడు. వాడు పాలు కావాలంటే పాలు, కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ అది ఇస్తాడు. వాళ్ళ పక్కలన్నీ మారుస్తాడు. వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా చూస్తాడు. అలా మధ్యాహ్నం భోజనం పెడతాడు, సాయంత్రం భోజనం పెడతాడు. వాళ్ళకి ఏం కావాలో పడుకునేదాకా అన్నీ చూసుకుంటాడు. రెండో కొడుకు చేసే పని. ఇప్పుడు కొంచెం మీరు ఆలోచించండి. పెద్ద కొడుకు చేసిన పని, చేసిన పూజ వాళ్ళకి సంతృప్తినిస్తుందా, సంతోషాన్ని కలిగిస్తుందా? చిన్న కొడుకు చేసినటువంటి సేవ వాడికి సంతృప్తినిచ్చి సంతోషాన్ని కలిగిస్తుందా అని అంటే, మీరు వెళ్ళి వాళ్ళిద్దరిని అడిగితే చెప్తుంది. మీరు చెప్పక్కల, మీరే చెప్పగలరు. కానీ వాళ్ళిద్దరిని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. ఏమని? ఆడేదో పూజ అని మమ్మల్ని చంపుకు దొబ్బాడు, మేమైనా అడిగామా, చచ్చామా? మాకెందుకు ఆ పూజ? నరకం చూపెట్టాడు పూజ పేరుతోటి. మా చిన్న అబ్బాయి చేసిందే మాకు చాలా సంతోషంగా ఉంది, హాయిగా ఉన్నాం అని చెప్పి అంటారు. అంటే సామాన్య మానవుల పరిస్థితి ఇలా ఉంటే, అంత గొప్పవాడైన ఆ పరమాత్మ ఆలోచించండి, మనం చేసే ఈ పూజకి సంతృప్తి పడతాడా, సంతోషిస్తాడా? ఆయన కూడా సేవకే సంతృప్తి చెందుతాడు, సంతోషపడతాడు. మానవులే, సామాన్య మానవులే నాకు పూజ కాదు సేవ కావాలి అన్నప్పుడు ఆయన అండ. ఆఖరికి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీ వరకు మీరు వృద్ధులైనప్పుడు
మీ పిల్లల నుంచి మీరేం కోరుకుంటారు చెప్పండి? ఆలోచించండి ఒక్కసారి. మీకు పూజ కావాలా? సేవ కావాలా? మీకు సేవ చేయకుండా పూజ ఒక్కటి చేసి సరిపెడితే మీకు సరిపోతుందా? ఆలోచించండి మిమ్మల్ని మీరు. ప్రతి ఒక్కడు పిల్లలు ఎందుకు కావాలనుకుంటారు? వృద్ధాప్యంలో సేవ చేస్తాడని, మనకు లోటు లేకుండా చూసుకుంటారని. అంతేకాని వృద్ధాప్యంలో పూజ చేస్తారని కాదు. మరి మన విషయమే ఇలా ఉంటే సాక్షాత్తు ఆ దైవం మన పూజలకి ఎలా సంతోషిస్తాడనుకుంటున్నారు? అంచేత గుర్తుపెట్టుకోండి, భగవంతునికి కావాల్సింది, దైవానికి కావాల్సింది పూజ కాదు, సేవ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన పరచాలి అంటే ఆయన చేయవలసిన సేవ. అందుకే మీరు చూడండి, ఎవరైనా సరే గొప్పవాళ్ళు ఏమంటారంటే ప్రతి ఒక్కళ్ళకి బోధిస్తారు. ఓ సత్య సాయిబాబా వారు కానీ, షిరిడి బాబా వారు కానీ, లేకపోతే ఎవరైనా సరే, ఓ మన పత్రి గారు కానీ ఏమంటారు? సేవ చెయ్యండి అంటారు. సేవ చెయ్యండి అని చెప్తూ ఉంటాడు. సేవే బోధిస్తూ ఉంటాడు. మరి అటువంటి పరమాత్మకి మేము సేవ ఎలా చేయగలమంటారు? సేవ ఎలా చేయగలము అంటే గుర్తుపెట్టుకోండి, అన్ని జీవులు పరమాత్మ స్వరూపమే కాబట్టి, దైవ స్వరూపమే కాబట్టి, జీవుల సేవే దేవుడి సేవ. గుర్తెట్టుకోండి, జీవుల సేవే దేవుడి సేవ. అంచేత వేటికి సేవ చేసినా భగవంతుడి సేవ చేసినట్టే. వేటికి సేవ చేస్తున్నా ఆయన ఎంతో సంతోషపడతాడు. ఎంతో ఆనందపడతాడు. భగవంతుణ్ణి సంతృప్తి పరచవలసింది, సంతోషపెట్టవలసింది సేవ ద్వారా కానీ, పూజ ద్వారా కాదు. ఇది తెలుసుకోండి ప్రతి ఒక్కళ్ళు. అందుకే పత్రి గారు 4 పాయింట్‌లో ఆఖరి పాయింట్ సేవ. సత్య సాయిబాబా వారు ప్రేమ, సేవ. అన్నిటినీ ప్రేమించండి. అన్నిటికీ సేవ చేయండి. చెప్తారు. మనకి లాభం కలిగించే సేవే మనకు లాభం కలిగించేది. ఇవే ఇతరులకి ఆనందం కలిగించేది. గొప్ప గొప్ప వాళ్ళంతా అన్నదానాలు చేయమన్నారు. ఆకలితో వచ్చే వాళ్ళకి అన్నదానం చేయమంటారు. పత్రి గారు కూడా ఎక్కడ ఒక కేంద్రం స్థాపించినా అక్కడ అన్నదానాన్ని ప్రారంభిస్తారు. నిత్యాన్నదానం జరగాలని. తెలుసు ఆయనకి. దానికంటే గొప్పది ఇంకేమీ లేదని. అందుకే అంటారు, గుళ్ళో మీరు చూస్తే లీటర్ల పాలు అభిషేకం అంటూ డ్రైనేజీలో కలిపేస్తున్నారు. ఆ గుడి బయట ఎంతో మంది ఆకలితో అడుక్కుంటూ ఉంటారు. నిజంగా దేవుడు సంతోషించేది డబ్బాలు పాలు అభిషేకం చేస్తే సంతోషించడు ఆయన. ఆయన స్వరూపమైనటువంటి ఆ బయట ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ పాలు పోస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంత ఆషామాషి కాదు ఇదంతా. ఇంచేత
గుర్తుపెట్టుకోండి. పూజ కాదు, సేవే ముఖ్యం. సేవే భగవంతుడు సంతోషపడేది. దైవం సంతృప్తి పడేది అన్నది తెలుసుకోవాలి. సేవకు ప్రాముఖ్యం. సేవ చేయడానికి చూడండి. హింస కాదు, సేవ. మన జన్మ ధన్యం అవ్వాలి అంటే ఉన్నంతలో సేవ చేయాలి. గొప్ప గొప్ప వాళ్ళలాగా మనం గొప్ప సేవలు చేయక్కల. మన వల్ల ఎవరికి ఏ బాధ, హింస కలగకుండా జాగ్రత్త పడుతూ వీలైనంత సేవ చేయడం. ఇరుగు పొరుగు వారికే కాదు, ఇతర జీవులకే కాదు, అన్నిటికీ సేవ చేయాలి. అది మనం తెలుసుకోవాలి. ఈ స్థితి రావాలి అంటే ఖచ్చితంగా మన బుద్ధి వికసించాలి. అప్పుడే ఇవన్నీ అర్థమవుతుంది. అప్పుడు ఏం చేయాలో మీకే అర్థమవుతుంది. ఒకళ్ళు చెప్పక్కల. అప్పుడు సేవ ఖచ్చితంగా చేస్తారు. ఆ బుద్ధి వికసించాలి అంటే ఖచ్చితంగా 2 తీవ్రమైన ధ్యాన సాధన. అంటే శ్వాస మీద ధ్యాస. సైలెన్స్ మెడిటేషన్ రోజు మనం చేస్తున్నట్టు. రెండోది సాత్వికమైన శాకాహారం. ఈ 2 తీసుకుంటే కొన్ని రోజుల్లోనే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఇప్పటికే మనం ఎన్నో నెలల నుంచి చేస్తున్నాం. మీలో ఎంతో మార్పు వచ్చింది. నేను చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను. దానికి కారణం ఇప్పుడు మనం చేసే సాధనే. అంచేత గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చిన్న పాయింట్లు కాదు. సృష్టిలో చేయవలసిన పాయింట్. రేపు మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను.